హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శనారెడ్డి. నేను వచ్చాను. అందరు ఎట్లూరు మంచిగా, మేము కూడా మంచిగా. మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో నేనైతే మళ్ళీ మీ ముందుకు వచ్చేసిన. నేను ఆల్రెడీ ఇంతకుముందు మామూలుగా గార్డెన్ వ్లాగ్ అవన్నీ చేసినాం, మీతో షేర్ చేసిన కదా. ఆడ యాప చెట్లు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయని. సో డాడీ ఇక్కడ యాప కొమ్మలు అంటే పండ్ల పుల్లలు ఈర్షిస్తున్నాయి అన్నమాట నాకు సిటీ కోసానికి. నేను ఇడికి తెచ్చుకున్న కొన్ని. అండ్ చిన్న పాప వండుకుంది, కోల్డ్ కొంచెం కొంచెం తక్కువైపోయింది మాకు అందరికీ. ఇంకా అందుకని ఇంకా స్టార్ట్ అయిపోదాం అన్నట్టుగా అన్నీ ప్యాకింగ్ అంతా రెడీ. ఇక్కడ డాడీ మైదాకు తెంపుతుండు. ఎందుకు మైదాకు తెస్తున్నా అంటే ఇక్కడ ఇవ్వడానికి, నా సిటీ ఫ్రెండ్స్కి ఇవ్వడానికి నేను మైదాకు తీసుకొచ్చినాను అనమాట. ఇక్కడ దొరకదు కదా వాళ్ళకి, మేము వచ్చినప్పుడు ఇంకా ఆషాఢం అయిపోలేదు, అందుకనే నేను మైదాకు తీసుకొచ్చేసిన. అండ్ మా చిన్న పాప ఇంతకుముందు అయితే ఎవరి దగ్గరికి పోతుండే, సో అమ్మను ఒక 15 days నుంచి చూస్తుంది కదా, అమ్మ దగ్గరికి అయితే పోతుంది, మంచిగా పోయి ఆడుకోవడం అమ్మతో అదంతా చేస్తుంది. సో ఇంకా మాకైతే బస్ టైం అయిపోయింది, లగేజ్ ప్యాకింగ్ అంతా కంప్లీట్. మా సనిక్స్ చెప్పులు వేసుకొని మరీ రెడీగా ఉంది. ఇంకా తను అన్నాడు, ఇంకా పోదామన్నా కదా, ఎప్పుడు పోదాం ఇంకా అని పొద్దున్న నుంచే స్టార్ట్ చేసింది. యాక్చువల్ అయితే పొద్దున్నే వెళ్ళిపోవాలి, కానీ పొద్దున మేము బస్ టైంకి వర్షం పడ్డది, అందుకని మేము ఆగిపోయినాము. మళ్ళీ మధ్యాహ్నం బస్ టైంకి కూడా మళ్ళీ వర్షం పడ్డది. అయినా కూడా ఇక వర్షం పడితే వాడిని బస్సులనే కదా పోయేది అన్నట్టుగా, అంటే కొద్దిగా పడుతుంది, ఎక్కువ పడితే మేము కూడా పోకపోతుంటే కొద్దిగానే పడ్డది. కొంచెం చిన్న ఒక డల్ వచ్చి ఆగిపోయింది వర్షము. ఇంకా స్టార్ట్ అయిపోయి ఒక 1/2 hour ముందు వచ్చేసి తాతలు నాయనలు ఇంటికాడ ఉన్నాం మేమైతే. ఎందుకంటే చిన్న పాపను వాళ్ళు చూడలేదు, వచ్చి నుంచి మేము పోయి నుంచి వర్షమే. ఇంకా నేను సనీక్ష పోయిన వాళ్ళ ఇంటికి కానీ చిన్న పాపను తీసుకోలేదు. వాళ్ళు ఇక చిన్న పాపను చూపిరా కొంచెం ముందు రండి అని అంటే పోయి ఒక 1/2 hour అక్కడ స్పెండ్ చేసి ఇంకా బస్ టైం అవుతుందని మేమైతే వెళ్ళిపోయినాము. బస్సులో రష్ కూడా అంటే నెక్స్ట్ డే సండే బోనాలు, ఆషాఢం లాస్ట్ బోనాలు సిటీలో, అట్లా ఫుల్ రష్ ఉంది. బోనాల రష్ అని చెప్పొచ్చు. బస్సులో ఫుల్ కిటకిటలు ఆడుతుంది బస్సులు అయితే, ఏ బస్సు చూసినా అట్లనే ఉందంట. ఇంకా ఇది మా ఊర్లో బస్సు అంటే ఊర్లో తిరుక్కుంటూ వస్తుంది చాలా లేట్గా జేబీఎస్కి, జూబ్లీ బస్ స్టాండ్కి. అయినా కూడా దీంట్లో ఇంతమంది ఉన్నారంట. కొంచెం దూరం వచ్చిన తర్వాత మళ్ళీ వర్షం పడ్డది. నాకు భయమైంది, ఏంది వర్షం ఇట్లా పడుతుంది, అసలు వెళ్ళొస్తుందా వెళ్ళదా, మేము ఇంటికి సేఫ్గా చేరుకోమా అన్నట్టుగా భయం వేసింది నాకు. కానీ కొంచెం దూరం రాగానే అక్కడైతే వర్షం ఏం లేదు, ఆగిపోయింది వర్షము. ఇక్కడ మా సనీక్ష చిన్నపిల్లలు ఎవరో ఉన్నారు, వాళ్ళతోటి ఆడుతుంది మంచిగా. వాళ్ళు కూడా ఆడిపిస్తారు మా సనీక్షని. పిల్లలు వేస్తే కొంచెం కామెడీగా చేస్తారు వాళ్ళు. ఇక్కడ ఈ పిల్లలు కొంచెం ఏజ్ పెద్ద పిల్లలు, అంటే 10 years పిల్లలే, కానీ వాళ్ళతో ఆడుతుంది మా సనీక్ష. మా చిన్న పాప కూడా ఆడుతుంది వాళ్ళతోటి మంచిగా. సో రీచ్ అయిపోయినాము జూబ్లీ బస్ స్టాండ్కి. సో ఆన్ ద వేలోనే నేను ఇంకా ఒక 2 minutes అయితే దిగుతామన్నప్పుడు క్యాబ్ బుక్ చేసిన. సో ఈవినింగ్ టైంలో ఏంటంటే ఫుల్ ట్రాఫిక్ టైం, ఆఫీస్ టైం కాబట్టి, స్కూల్ టైం కాబట్టి ఎక్కువ క్యాన్సిల్ అవుతూ ఉంటాయి. ఊరికే క్యాన్సిల్ అయిపోయింది నేను బుక్ చేసినా కూడా. ఇంకా సరేలే క్యాబ్స్ బుక్ అయితే లేవన్నట్టుగా ఆటో బుక్ చేసినాము. సో దానికోసానికి మేము అక్కడ బయట కూర్చొని వెయిట్ చేస్తున్నాం అన్నట్టు ఆటో స్టాండ్ దగ్గర, జేబీఎస్ ముందు. సో మా ఆటో అయితే 5 minutesలో ఆటో వచ్చేసింది. ఆ 5 minutesలోనే మాకు చుక్కలు చూపెట్టేసారు మా పిల్లలు ఇద్దరు కలిసి, నాకు మా అమ్మకు. మా సనీక్ష ఏదో ఏ ఆటో కనబడితే ఆ ఆటోలు ఎక్కుతా ఉంటుంది. మా చిన్న పాపనేమో నేను కూడా పోతే అక్కతోటని ఉరుకులా ఆడుతుంది. ఇద్దరు అట్లా చేసారు మమ్మల్ని అయితే పిల్లలతో. అందుకని పిల్లలతో ఎక్కడికైనా పోవాలంటే నాకు నచ్చదు, గమ్మున ఇంట్లో కూర్చుండే ఇష్టము. కానీ అట్లా పోయి ఇరుక్కుపోయినాం అనమాట. పిల్లకాడ పండుగ అమ్మోళ్ళ ఇంటికని పోయి అక్కడనే 15 రోజులు ఇరుక్కుపోయినాం మేము వర్షం వల్ల. ఎన్ని రోజులు పోయినా మళ్ళీ మన ఇంటికి మనం రావాల్సిందే కదా. సో అట్లా మేమైతే రిటర్న్ అయిపోయినాము. ఇన్ని రోజుల తర్వాత మా సనీక్ష నేను అడిగిన అనమాట, పోదామారా అనేసి. పోదామని అన్నది. సో అట్లా మనది వాళ్ళు ఎంత మంచిగా చూసినా, ఎన్ని పట్టు పీతాంబరాలు పెట్టి ఏమంటారు పలహారాలు ఎన్ని పెట్టినా కూడా మళ్ళీ మన ఇల్లు కోసానికి వెతుకుతుంది. మన ప్రాణమైన పిల్లలైనా మా ఇంటికి పోతాం అన్నట్టుగా చెప్తారు. అట్లా చెప్పేసింది మా సనీక్ష కూడా. అండ్ వచ్చేటప్పుడు పొద్దున 12:30కి అట్లా తిన్నాం మేము. బస్ ఏమో 2:30కి. బస్ వచ్చే టైంకే తింటే మళ్ళీ లోపి వామిటింగ్ అవుతుంది పిల్లలకు నాకు అన్నట్టుగా. నేను 12:30కి అట్లా తిన్నాము ఆ టైంకి. సో మళ్ళీ వచ్చేసరికి 5:30, 6 అయింది మాకు. ఇంకా ఆకలి అవుతుంది, ఆకలాగా అనిపిస్తుంది అన్నట్టు. పోగానే వంట చేసుకునే టైం లేదన్నట్టుగా ఇక్కడ మా గల్లీకి టర్న్ అవుతుంటేనే అక్కడనే గప్చుప్ షాప్ ఒకటి ఉంటుంది, అండ్ హోటల్ కూడా ఉంటుంది ఒకటి. అక్కడ నుంచి నేను మా ఆయన కోసానికి ఆయన అమ్మ కోసానికేమో మిర్చి బజ్జీ తీసుకొచ్చిన. వాళ్ళకి అవి ఇష్టం, నేను తిన మిర్చి బజ్జీ. నాకు నచ్చా శనగపిండి కదా, నేను తినను శనగపిండివి. మా సనీక్షకేమో గప్చుపులు తీసుకొచ్చిన.
ఆమె గప్చుప్పులు ఇష్టం పెద్ద మేడంకి. నాకు గప్చుప్పులు తీసుకురని చెప్తే ఆమె గప్చుప్పులు తెచ్చిన, నేనేమో పునుగులు తెచ్చుకున్నాను. నాకు పునుగులు అంటేనే ఇష్టము. సో ఇట్లా మేమైతే మా ఇంటికి రీచ్ అయిపోయినాము మళ్ళీ. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు. సుదర్శనారెడ్డి, నేను అర్చన. బాయ్.